కనుబొమ్మలు పైకెత్తి కరుణకేసి చూస్తూ అడిగాడు. వచ్చింది పనిచేయటానికా? తీరిగ్గా కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవటానికా? ఇది కాలేజీ కాదు, ఆఫీస్. అది అర్థం లేని కోపం, అభియోగమని తెలుస్తూనే ఉంది. అయినా అతను బాస్, తను క్లర్క్. తనేమనకూడదు. అభిమానం చంపుకుని మెల్లగా అంది. పని చేయటానికి. అది చేతల్లో చూపించు, వెళ్ళొచ్చు. విసుగ్గా ముఖం పెట్టి కసిరినట్టుగా అన్నాడు. కరుణ వెళ్ళిపోయింది. అతను ఆ రివాల్వింగ్ చైర్లో గిర్రున తిరిగాడు. కరుణ ఎలా జీతం తీసుకుందో, ఎలా ఇల్లు చేరిందో, తోటకూర కాడలా వేళ్లాడబడిపోతున్నట్టు ఇంటికి వచ్చిన కూతుర్ని చూడగానే సావిత్రమ్మ ప్రాణం గిలగిల్లాడింది. కరుణ వస్తూనే బ్యాగ్ మంచం మీద గిరాటేసినట్టు పడేసి దొడ్లోకెళ్ళిపోయింది. కరుణ ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. శుభ పక్కింట్లోంచి తెచ్చుకున్న ఏదో పత్రిక తిరిగేస్తూ కరుణని ఓరగా చూసింది. ఉదయం వెళ్ళినప్పుడున్నంత సంతోషం ఆ ముఖంలో కనిపించకపోవటంతో ఉదయం నుండి పట్టి పీడిస్తున్న ఏదో బాధ చేత్తో తీసేసినట్టు పోయింది. కళ్ళు తిప్పి తల్లికేసి చూసింది. ఆవిడ ముఖం కరుణ పట్ల అభిమానంతో జాలితో నిండి ఉంది. వెంటనే ముఖం తిప్పేసుకుంది. కరుణ, పొద్దున్నుండి ఏం తినలేదా అని అడిగింది. కరుణ రాగానే శుభ కనీసం కొంచెం టీ అయినా చేసి ఇవ్వనందుకు బాధ అనిపించినా, అంటే ఏం గొడవ చేస్తుందో అని ఏమనలేదు. తిన్నాను. కళ్ళు తెరిచి ఓసారి తల్లికేసి చూసి మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకుంది. అలా పడుకున్నావే, వెళ్ళి టీ తాగు. ఆవిడ ప్రాణం గిలగిల్లాడుతుంది. తల నొప్పిగా ఉంది. వచ్చే ముందే తాగాలి. అటు తిరిగి పడుకుంది. తను ఇన్ననుకుంది. ఈ రోజుని ఎంత గొప్పగా ఊహించుకుంది. అందుకే అతి సంతోషం పనికిరాదంటారు. జీతం తీసుకోగానే తల్లికి, అక్కకి, రాముకి ఏదైనా కొని, అలాగే సులోచన దగ్గరికెళ్ళి కనీసం కిందటి నెలలో తీసుకున్న 50 రూపాయలు ఇవ్వాలని అనుకుంది. ఏం జరిగింది? తను ఎంతగానో ఎదురు చూస్తున్న మొదటి నెల జీతం వికలమైన మనసుతో ఏమాత్రం ఉత్సాహం లేకుండా తీసుకుంది. అతని ముఖంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం, పైశాచికమైన ఆనందం, ఎదుటివారిని రెచ్చగొట్టే ఆనందం. సావిత్రమ్మ నిట్టూర్చింది. రాము హుషారుగా పరిగెత్తుకొచ్చాడు. కరుణ తనకి జీతం రాగానే వాడికి బ్యాట్ కొనిస్తాన్ని మాటిచ్చింది. అక్క ఆ బ్యాట్ కొని తెచ్చేసిందని అనుకున్నాడు. కరుణ పడుకుని ఉండటం చూసి అక్క అంటూ ఆగిపోయాడు. కరుణ మనసుని కుదుటపరుచుకుని ఇటు తిరిగింది. తనకేసి తెల్లబోయినట్టు చూస్తూ రాము నిలబడేసరికి, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? లేచి కూర్చుంటూ అడిగింది. సీను ఇంటికెళ్ళాను. సందేహంగా ఆగిపోయాడు. రేపు నువ్వు సీను వెళ్ళి బ్యాట్ కొనుక్కోండి. అసలు నేనే తీసుకురావాలనుకున్నాను, నాకు కుదరలేదు. మంచం మీద సరిగ్గా కూర్చుంటూ అంది. ఆ మాటకి రాము ముఖం మతాబులా వెలిగింది. శుభ ముఖం చిటపట్లాడిపోయింది. సావిత్రమ్మ కరుణని అలాగే చూస్తుండిపోయింది. అక్క, ఆకలేస్తుంది, అన్నం పెట్టేయి. శుభకేసి తిరిగి అడిగాడు. నే బెటను, పెట్టుకో కసిరినట్టుగా అంది. ఎప్పుడూ విసిగే, పెడితే అరిగిపోతావా? ఆ, కరిగిపోతా కూడా. నీ ఒళ్ళేం అరిగిపోదులే, పెట్టుకు తిను. మళ్లీ పుస్తకం చదవటంలో నిమగ్నురాలైంది. ఏం పెట్టుకోలేననుకున్నావా? హాయిగా పెట్టుకు తింటాను. నీ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కదూ, శ్రద్ధగా చదువుకో. వెటకారంగాని విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ కొడుకుని మందలించబోతే వాడు వినలేదు. అనదలుచుకుందనేసి వెళ్ళిపోయాడు. శుభ చేతిలోని పుస్తకం గిరాటేసినట్టుగా పడేసి గొంతు పెంచేసింది. అన్రా, నేను చదువుకుని ఉద్యోగం చేయటం లేదని నీకు లోకువే. తెల్లారిన దగ్గర నుండి ఎంత చాకరీ చేసినా విశ్వాసం లేదు వెధవలకి. శుభ, వాడితో ఏమిటి? నేను కేకలేస్తాగా, అందరూ వింటారు, ఊరుకో. సావిత్రమ్మ బ్రతిమాలే ధోరణిలో అంది. ఆ, ఇంతవరకు వినోదం చూసి ఇప్పుడు కేకలేస్తుందిట. నీకు పరువు కావాలి, నీ సుఖం కావాలి, పిల్లల ఆనందం అక్కర్లేదు. తల్లిని చీదరగా చూసింది. ఆ చూపు చూసినప్పుడల్లా సావిత్రమ్మకి తల బద్దల కొట్టుకు చావాలనిపిస్తుంది. మీ ఆనందం నాకెందుకు అక్కర్లేదే పిచ్చిదాన్న. నా చేతిలో లేంది నేనేం చేయను చెప్పు. పిచ్చిదాన్ని కాబట్టే అందరి చేత చీ అనిపించుకుంటున్నాను. ఇదే ఇంకొకతైతే ఇంట్లోంచి లేచిపోయేది. పిచ్చిదాన్లా అరిచింది శుభ. కరుణ ఒక్క అంగలో వచ్చినట్టుగా శుభ దగ్గరకొస్తూ, అక్క, ఏంటా మాటలు? భుజం మీద చెయ్యి వేస్తూ లాలనగా అంది. సావిత్రమ్మ అచేతనంగా చూస్తుండిపోయింది. ఆవిడ కళ్ళల్లో భయం రెపరెపలాడుతుంది. అక్క, జరిగిపోయిన దాని గురించి బాధపడి ఏం ప్రయోజనం చెప్పు? అయినా ఇప్పుడు చదువుకోకూడదా? చదువుకి వయసుతో నిమిత్తం లేదు.
అసలు సులోచన్ని ఈరోజు తీసుకెళ్లి నీకు పుస్తకాలు తీసుకుని నిన్ను ఆశ్చర్యపరుద్దామనుకున్నాను. ఈ తలనొప్పి వల్ల తిన్నగా ఇంటికొచ్చేశాను నచ్చచెప్పే ధోరణిలో అంది. నాకు నువ్వేం కొనక్కర్లేదు. ఇప్పటికే నా తిండి దండగని అందరూ బాధపడుతున్నారు. మళ్ళీ అదో దండగెందుకు? కళ్ళు తిప్పి తల్లినోసారి చూసింది. సావిత్రమ్మ ఏదో అనబోతే కరుణ కళ్లతోనే వారించింది. దండగనుకుంటే అన్నీ దండగే. రేపు పుస్తకాలు తీసుకొస్తాను, నువ్వు చదువుకో. 4 రోజులు శ్రద్ధగా పుస్తకం పట్టావంటే ఇక నువ్వేం వదలవు. నాకేం అక్కర్లేదు. తన భుజం మీదున్న కరుణ చెయ్యి తీసేసింది. ఏం? ఇప్పుడేం చదువు వస్తుంది? మీరు పెళ్లి చేసుకో అన్నప్పుడు చేసుకొని, చదువుకో అన్నప్పుడు చదువుకోవాలా? నీకు చదువు చెప్పించారు, పెళ్లి వద్దంటే మానేశారు. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నావు. ఇప్పుడు ఎన్నైనా చెప్తావు. నువ్వు పుస్తకాలు తీసుకొస్తే అవతల పారేస్తాను. ఏడుస్తూ వెళ్లి దొడ్లో కూర్చుంది. కరుణ వెళ్లి ఎంత బ్రతిమాలినా రాలేదు. సావిత్రమ్మ ఒంట్లో శక్తంతా హరించిపోయినట్టుగా కూర్చుంది. శుభతో ఏదొచ్చినా కష్టమే. కలగజేసుకుంటే ఒక తప్పు, కలగజేసుకోకపోతే మరో తప్పు. సావిత్రమ్మ గోడకి జార్లబడి కళ్ల మీద చేయి ఉంచుకుంది. అమ్మా, వంటి మీద చేయి వేయటంతో ఆవిడ కళ్ళు తెరిచింది. ఆవిడ కళ్ళు ఆవేదనగా ఉన్నాయి. వెలుగు చుట్టం ఇష్టం లేని దానిలా మళ్లీ వెంటనే కళ్ళు మూసుకుంది. అమ్మా, నువ్వు కూడా ఏంటిది? అక్క సంగతి నీకు తెలియదా? నన్ను అదే చంపేస్తుంది. చావనీయకుండా బ్రతకనీయకుండా చంపేస్తుంది. ఒక్కసారి నా పీక నొక్కి చంపేసినా నాకింత బాధ లేకపోను. ఆవిడ కళ్లల్లోంచి జలజల నీళ్లు రాలాయి. ఎప్పుడూ ఆవేశపడని ఆవిడికి పిచ్చి ఆవేశం వచ్చింది. ఆవేదన కలిగింది. దీనికంతటికీ కారకుడైన వ్యక్తి కళ్ల ముందు మెదిలేసరికి ఆ క్షణంలో తన ప్రాణం పోతే బాగుండుననిపించింది. తల్లి పైకి అరవకపోయినా, ఏడ్చి మొత్తుకోకపోయినా మనసులో ఎంత కుమిలిపోతుందో కరుణ గ్రహించింది. కరుణ మంచం మీద కూర్చుంది. తల్లి చేయి మీద తన చేయి వేస్తూ ఓదార్పుగా అంది. అమ్మా, సులోచన నేను మొన్ననే అనుకున్నాం. అక్కని కాస్త కష్టమైన చదువు వైపు మనసు మళ్లిస్తే తనే క్రమేపీ మారుతుంది. దాని మొండితనం నీకు తెలియదు కరుణ. అందులో మనం చెప్తే అస్సలు విందు. మిషన్ కొన్నాం, ఒక్కరోజు దాన్ని ముట్టుకుందా? ఏమీ చేతకాని దాన్ని నేనేం చేస్తానని కాని, చిన్నపిల్లవు నువ్వేం చేస్తావని కాని ఒక్కసారి ఆలోచిస్తుందా? పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాను భగవంతుడు ఈ జన్మలో కట్టి కుడుపుతున్నాడు. ఆవిడికి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్టుగా దుఃఖం వచ్చేసింది. నేను చచ్చిపోతే ఏ గొడవ ఉండదు. కరుణ తల్లిని చంటిపిల్లలా పొదివి పట్టుకుంది. మరి మమ్మల్ని ఏం చేద్దామని అని అడిగింది. నేనుండి చేసేదేముంది? మీ ప్రాణానికి గుదిబండలా తప్పితే. నువ్వు మమ్మల్ని అలా అనుకోలేదేం? ఈరోజు మా పనులు మేం చేసుకుంటున్నాం. అది కూడా నువ్వు ఇలా ఎదురుగా ఉన్నావు కాబట్టి మాకు కొండంత ధైర్యం ఉంది. ఇంట్లో మా కోసం మా అమ్మ ఎదురు చూస్తుంది. ఇంటికి రాగానే అమ్మ ఆప్యాయంగా అన్నం తినండి, టీ తాగారా, అలా ఉన్నావే అని మా కోసం ఆరాటపడుతుందనే ఆలోచనే మాకు కొండంత బలాన్నిస్తుందమ్మా. పిచ్చి కరుణ. కరుణ చెంపలు నిమిరింది. నీకున్న నిదానంలో శుభకి 100వ వంతున్నా అదంత బాధపడి నన్నింత నరకానికి గురిచేయదు అంది. అక్క మనసు చెదిరిపోయిందమ్మా. ఎలాగో శ్రమపడి మనసు మళ్లించగలిగితే దారిలో పడిపోతుంది. తల్లి కొంచెం తేరుకున్నాక రాము దగ్గరికెళ్ళి చిన్నగా మందలించింది. అక్క అన్నిటికీ కసురుకు వచ్చేంటి రోషంగా అన్నాడు. అక్క పరిస్థితి నీకు తెలియదా? నువ్వు చిన్నపిల్లవాడివా? దానికి మనందర్నీ కసురుకుంటే చచ్చిపోయిన మొగుడు బతికొస్తాడా? రాము గట్టిగా కసురుకుంది. మన అక్కని మనం అలాగే నానటం? అమ్మ ఒంట్లో బావుండలేదని అమ్మని వదిలేస్తున్నామా? మందలింపుగా అంది. అమ్మ ఎప్పుడూ కసురుకోదు. అమ్మ పెద్దది. అమ్మకున్న అనుభవం, ఆలోచన శక్తి అక్కకి ఎక్కడుంటుంది? ఇప్పుడు నువ్వే చూడు ఎంత ఆవేశపడిపోయావో. నువ్వు చదువుకున్నావు, అక్క ఏం చదువుకుంది? ఇంట్లో ఇన్ని సమస్యలుంటే అమ్మ తేరుకుంటుందా చెప్పు? మనిషిని సమస్యలు ఎంత కృంగదీస్తాయో తెలుసా? అమ్మ ఆ మాత్రమైనా లేకపోతే మనం ఈ మాత్రమైనా ఇలా నిశ్చింతగా ఉండగలమా? అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? అక్క, శుభక్కని ఈ క్షణం నుండి ఏమీ అన్ను. కరుణ చేతుల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు. రాత్రి 12 గంటలు కావస్తుంది. రాము తప్ప అందరూ నిద్రపట్టక దొర్లుతున్నారు. తలుపు మీద మునివేళ్లతో ఎవరో కొట్టారు. ఆలోచనతో సతమతమవుతున్న ఆ ముగ్గురికి ఆ శబ్దం వినపడలేదు. మళ్లీ మళ్లీ కొట్టిన ఆ వ్యక్తి
విసుగ్గా ఒక్కసారిగా తలుపు మీద దబదబా బాదాడు. కరుణ ఉలిక్కిపడి లేచి కూర్చుంది. సరిగ్గా అప్పుడే సావిత్రమ్మ ఇటు తిరిగి ఎవరా అని కళ్ళు తెరిచి చూసింది. కరుణ లేచి నిలబడేలోపు మళ్ళీ చప్పుడైంది తలుపు. కరుణ కిటికీలో నుండి ఎవరా అని చూసింది. ఎవరై ఉంటారో గ్రహించిన కరుణ తలుపులు తెరిచింది. ఆ వ్యక్తి దుమదుమలాడుతూ వచ్చాడు. కరుణ తలుపు గడియ వేసింది. వచ్చిన వ్యక్తిని చూడగానే సావిత్రమ్మ చప్పున కళ్ళు మూసుకుంది. ఆవిడ మనసు విరక్తితో నిండిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఓరింపట్టినా సమస్యలే గాని సంతోషం అనేది లేకపోగా, ఆ ఇంటి యజమానిగా, 5 బిడ్డల తండ్రిగా బాధ్యతలు తీర్చేది పోయి, దూరపు కొండలకు ఆశించి బాధ్యతారహితంగా తిరిగే భర్త ప్రవర్తనని ఓర్పుతో సహించిన సావిత్రమ్మ ఈ మధ్య ఇక సహించలేకపోతుంది. నెల రోజులు దాటిపోయింది ఇంట్లోంచి వెళ్ళి. ఇన్నాళ్ళు ఇల్లు గుర్తు రాలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే అవసరం పడి ఉంటుంది. ఆవిడ గుండె హఠాత్తుగా గుభిల్లుమంది. కళ్ళు తెరిచి కరుణ కోసం చూసింది. కరుణ తండ్రికి గ్లాస్తో మంచినీళ్ళిస్తుంది. గ్లాస్ ఎత్తి నీళ్లు తాగబోతున్న రామశాస్త్రి రెప్పపాటు కాలం కళ్ళు తిప్పి భార్యకేసి చూసి కళ్ళు తిప్పుకున్నాడు. సావిత్రమ్మ కరుణకేసే చూస్తుంది. ఖాళీ గ్లాస్ అందుకుని వెళుతున్న కరుణ తల్లికేసి చూసింది. తల్లి కళ్లల్లో ఆదుర్దాకి క్షణకాలం కలవరపడినా వెంటనే అర్థం చేసుకొని పర్వాలేదన్నట్టు కళ్లతోనే తల్లికి ధైర్యం చెప్పింది. అప్పుడు సావిత్రమ్మ ప్రాణం కుదుటపడింది. రామశాస్త్రి బట్టలు కూడా మార్చుకోకుండా మంచం మీద పడుకున్నాడు. కాళ్ళు కడుక్కోండి నాన్న, భోంచెదురుగాని కరుణ అంది. కళ్ళు తెరవకుండానే అన్నాడు. ఇక కరుణ రెట్టించలేదు. సావిత్రమ్మ మళ్ళీ కరుణకేసి చూసింది. కరుణ తెలుసన్నట్టు చూసింది. సావిత్రమ్మకి కొంచెం ధైర్యంగా అనిపించినా నిశ్చింతగా అనిపించలేదు. గోపి ఇంటికి హుషారుగా వచ్చాడు. ఉదయం ఇంట్లోంచి చిరచిరలాడుతూ వెళ్లిన కొడుకు ఇంటికి హుషారుగా వచ్చేసరికి రావుగారు పొంగిపోయారు. జగదాంబ భర్తకేసి గర్వంగా చూసింది. వాడు నా కొడుకై పిల్లలు చెప్పిన పనిని బుద్ధిగా చేసినప్పుడు ప్రతి తండ్రి అనే మాటే ఆయన కూడా సంతోషంగా అన్నారు. ఆహా, ఇంతవరకు నా కొడుకైన వాడు హఠాత్తుగా ఇప్పుడు మీ కొడుకు అయిపోయాడేం? అదేం కుదరదు. వాడు నా కొడుకే, ఇక తిరుగులేదన్నట్టుగా అందావిడ. నేను నీ మొగుడినని ఒప్పుకుంటున్నావా, లేక నువ్వే నా మొగుడివంటావా? ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. మొగుడు పెళ్ళాలైపోయాక ఎవరికి ఎవరు మొగుడైతే ఏముంది? ఎలాగైనా మొగుడు పెళ్ళాలమేగా. గోపి వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతనికి చాలా ఆనందంగా, ఇన్నాళ్ల కసి ఒక్కసారి తీరిపోయినట్టుగా ఉంది. తనని చూస్తూనే కరుణ ఎలా తల్లకిందులైపోయిందో, పిల్లిలా ఎలా ముడుచుకుని పోయిందో తలుచుకునేసరికి చాలా ఆనందంగా అనిపించింది. లేకపోతే ఈ గోపిని దెబ్బ కొట్టి బ్రతకగలనని చూపిస్తా. ఆనాటి దర్జా హొయలు ఇప్పుడు మచ్చుకైనా లేవు. అందుకే తన్ని చూసి పులిని చూసినట్టు దడుసుకుందే కాని ఆఫీస్ వదల్లేదు. ఇదే ఏ కాలక్షేపానికో ఫ్యాషన్కో ఉద్యోగంలో చేరితే తన్ని చూస్తూనే పారిపోయేది. ఆలోచనలో ఉన్న గోపి తల్లి టిఫిన్కి రమ్మని పిలవటంతో ఆలోచనలు పక్కకు పెట్టి వెళ్ళాడు. తండ్రి అక్కడే ఉన్నాడు. కొడుకు ఏమైనా చెప్తాడేమోనని కాసేపు చూశారు. గోపి అదేం చెప్పలేదు. దాంతో ఆయనే కలగజేసుకుని కంపెనీ విషయాలు చెప్పసాగారు. తండ్రి చెప్పిన మాటలకి ఆ అంటున్నాడే కాని తండ్రి మాటలు బుర్రకెక్కడం లేదు. రేపు కరుణ వస్తుందా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎలా వస్తుంది? అదురుగా బెదురుతూ పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి భయం భయంగా చూస్తూ కూర్చుంటుంది. తను పిలిపిస్తాడు. వినయంగా వచ్చి నిలబడుతుంది. అప్పుడు తన ప్రతాపం చూపిస్తాడు. అప్పుడేం చేస్తుందో చూద్దాం. తన మాటలు కొడుకు వినటం లేదని గ్రహించి రావుగారు చెప్పడం మానేశారు. చూసావా వాడి పద్ధతి అన్నట్టు భార్యకేసి చూశారు. పోనిద్దురు, చిన్నతనం అని కొట్టిపారేసినట్టు ఆవిడ చూసింది. ఇలా కొన్నాళ్లు క్రమం తప్పకుండా ఆఫీస్కు వెళితే తనే దారిలో పడతాడనే ఆశ మినుకు మినుకుమనగా బాధపడే మనసుకి సర్ది చెప్పుకున్నారు. టిఫిన్ తిని టీ తీసుకున్నాక గోపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ తండ్రి కూర్చున్నాడు. తన్ని ఎన్నో విషయాలు అడగాలని కుతూహలపడుతున్నాడు. ఎన్నో విషయాలు చెప్పాలని తహతహలాడుతున్నారని గోపి ఆలోచించలేదు. రేపు కరుణ ఎలా వస్తుంది? తను ఎలా ప్రవర్తించాలి? కరుణని ఎలా గడగడలాడించాలి? ఎలా అదరగొట్టి తరిమేయాలి? ఇదే ఆలోచనలతో అతనికి ఊపిరాడనట్టుగా ఉంది. గోపికి కుదురు వస్తుందన్న నమ్మకం రావుగారికి కనపడలేదు. వెలుగొస్తుంటే కరుణ లేచి ఇంట్లో పని మొదలుపెట్టింది. అంతకుముందే లేచిన రామశాస్త్రి మంచం మీద నడుము
కూర్చుని దుప్పటి కప్పుకున్నారు. శుభ మెలకువగా ఉన్నా లేవలేదు. సావిత్రమ్మ భర్తని చూసి చూడనట్టు చూస్తూ కూర్చుంది. కళ్ళు మాత్రమే కనిపించేలా ఉంచి మిగతా శరీరాన్ని దుప్పటితో చుట్టేశాడు. భర్త రాత్రనగా వచ్చి తనని పలకరించకపోయినా సావిత్రమ్మకి బాధ కలగలేదు. కాని భర్త అలా మౌనంగా కూర్చోవటం మాత్రం భయం కలిగించింది. ఆ మౌనం వెనుక ఏదో ప్రళయం ఉంటుందనిపించింది. కాఫీ కలిపి రాముని శుభని లేపింది కరుణ. ఎంతో మెల్లగా మాట్లాడదామన్నా భర్తవి పాము చెవులని తెలుసు. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. రామశాస్త్రి చాలాసేపు దుప్పట్లో దూరి అలా మౌనంగానే కూర్చున్నాడు. తండ్రి ఇంటికొస్తేనే రాముకి మహా చిరాకు. అందుకే పుస్తకాలు తీసుకుని ఎదురింటికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కరుణ గబగబా పని చేసుకుని శుభ దగ్గరికి వచ్చింది. అక్క, నేను ప్రైవేట్కి వెళ్తున్నాను. అన్నం అయింది. పప్పు స్టవ్ మీద వేశాను. టమాటాలు అక్కడే ఉన్నాయి, చూసుకో. నాన్న వచ్చారుగా, కూర ఏదైనా చేస్తే చెయ్యి అని చెప్పి బ్యాగు భుజాన్ని తగిలించుకుంటూనే చెప్పుల్లో కాళ్ళు దూర్చుకుంది. తండ్రి అక్కడే ఉండటం వల్ల తల్లికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. శుభకి అరికాలి మంట నెత్తికెక్కింది. తను టింగురంగా అని వెళ్ళిపోతే తనేమో వంటలక్కలా వండి పెట్టాలి. చేతిలో చీర మూలకి విసిరి కొట్టింది. కరుణ వెళ్ళాక 5 నిమిషాలాగి రామశాస్త్రి మంచం దిగాడు. ఆ తర్వాత ఒళ్ళు విరుచుకున్నాడు. అలా ఒళ్ళు విరుచుకుంటూ భార్యకేసి చూశాడు. భర్త చేష్టలు భర్తకేసి చూడకపోయినా సావిత్రమ్మ గ్రహిస్తూనే ఉంది. భర్త అడగబోయేది తెలుసు కాబట్టి ఆ ప్రళయానికి సంసిద్ధురాలవటానికి శక్తిని కూడదీసుకుంటోంది. రామశాస్త్రి 2 అడుగులు వేసి వంటగదికేసి తల తిప్పి, శుభ, కాఫీ ఉంటే ఇవ్వు అన్నాడు. లేదు, శుభ నుండి వెంటనే వచ్చింది జవాబు. లేకపోతే పెట్టు విసుగ్గా అన్నాడు. నేను పెట్టను, వెంటనే అనేద్దామని అనుకుంది. తండ్రి చాలా చిరాగ్గా కనపడటంతో వెనక్కి తగ్గింది. విసుగ్గా పప్పు గిన్నె దించి డికాషన్కి నీళ్లు పెట్టింది. రామశాస్త్రి భార్యకేసి తిరిగాడు. ఏమీ ఆలస్యం చేయకుండానే 20 రూపాయలుంటే ఇయ్యి అన్నాడు. సావిత్రికి భర్త ఇంటికొస్తే అవసరం పడేయని తెలిసిన కరుణ క్రితం రోజే నిరజీతం తీసుకోవటంతో భర్త రాకకి అసలే భయంగా ఉందేమో, ఇప్పుడు మరీ కలవరపడింది. అదేం పైకి కనపడనీయకుండా మామూలుగా అంది. నా దగ్గర ఎక్కడుంటాయి, వచ్చినప్పుడల్లా నన్ను అడుగుతారు. ఈవేళ ఇంకా 2వ తేదీయేగా, మళ్ళీ ఇచ్చేస్తాలే. ఏం, కరుణ పర్మిషన్ తీసుకోవాలా? రామశాస్త్రి అన్నాడు. ఈ సంసారం గుట్టుగా సాగాలి. అదే సంపాదిస్తుంది, అదే ఇల్లు సర్దుతుంది. ఇక నాకు డబ్బుతో పనేముంది? అయినా దాచుకునేంత డబ్బుందా? ఓ పూట తిని 2వ పూట పస్తు పడుకుంటే డబ్బు ఎక్కడుంటుంది? భర్తతో తగువపడటం ఇష్టం లేక శాంతంగానే అంది. ఈ రోజుల్లో అందరి ఆడపిల్లలు చేస్తున్నారు ఉద్యోగాలు. వాళ్ళని నేను ఇంత వాళ్ళని చేయలా? వాళ్ళు నాకు చేస్తే తప్ప? రామశాస్త్రి గొంతు పెంచాడు. తప్పేం లేదు, లేదు కాబట్టే చేస్తుంది, ఊరుకోండి. ఊరుకోక ఊరేసుకున్నానేంటి? కట్టుకున్న మొగుడు మీద నమ్మకం లేదు. ఎందుకొచ్చిన భార్యని ఎసిరింపుగా చూశాడు. సావిత్రి ఆ మాటకి రోషపడలేదు, అభిమానం అంతకన్నా పడలేదు. గొడవ చేయకుండా చుట్టుపక్కల వాళ్ళు నలుగురు విని నవ్వకుండా భర్త వెళ్తే చాలన్నట్టు మౌనంగా ఊరుకుంది. భార్య అలా మౌనంగా అంటీ అంటనట్టు ఉండటం రామశాస్త్రికి చిరెత్తుకొచ్చింది. భార్య మంచం దగ్గరికి వెళ్తూ, అయితే ఇవ్వనంటావు అని అడిగాడు. నా దగ్గర లేందే నేనెక్కడి నుండి తెచ్చిస్తానండి. కరుణ సంపాదన ఈ సంసారం గడవటమే కష్టంగా ఉంది. భార్య మాటలు పూర్తి కాకుండానే చి దరిద్రపు కొంప చీత్కారంగా అన్నాడు. ఈ మాటలు శుభ వింటూనే ఉంది. కరుణ తన మీద పని పడేసి వెళ్ళటం, తండ్రి తనని విసుక్కోవటంతో ఆ కోపం గిన్నెల మీద చెంబుల మీద చూపిస్తుంది. భార్య మొండిగా డబ్బు లేదనటంతో ఆ విసుగంతా శుభ మీద చూపించాడు. శుభ, సాయంత్రానికి ఇస్తావా కాఫీ? అవద్దా, నా చేతిలో మిషన్ ఉందేంటి? అసలే కోపంగా ఉందేమో, తండ్రి కన్నా విసురుగా అంది. ఏమిటా విసురు? కప్పు కాఫీ పెట్టడానికి ఇంతసేపా? ఇందాక నుండి ఏం చేస్తున్నావు? కళ్ళెర చేస్తూ గట్టిగా అన్నాడు. కాఫీ కలుపుదామని వెళ్లబోతున్న శుభ గిర్రున తిరిగింది. ముఖం ఎర్రగా ఉంది. అనండి, అందరూ నన్నే అనండి. నేను కరుణలా ఉద్యోగం చేయటం లేదుగా, నేను సంపాదించటం లేదు. నేనంటే మీకందరికీ లోకువే. నేను మీకు వంటలక్కని. అక్కడే కూర్చుని రాగం అందుకుంది. రామశాస్త్రికి మిగతా మాటలేవి వినపడలేదు. ఏమిటి, కరుణ ఉద్యోగం చేస్తుందా అని అడిగాడు. అసలే తను ఎప్పుడు ఆ మాట తండ్రికి చెప్దామా అనుకుంటుంది శుభ. తండ్రి అలా అడిగేసరికి ఆ
అందుకేగా నేనంటే మీ అందరికీ అంత అలసైపోయాను. చీర కొంగుతో కళ్ళద్దుకుంటూ అంది. ఎప్పటి నుండి? అలా అంటూనే గిర్రున భార్యకేసి తిరిగాడు. నెల నుండి వివరాలు పూర్తిగా చెప్పి కొంత శాంతించింది శుభ. సావిత్రి శోభని వారించేలోగానే అంతా చెప్పేసింది. శుభ మీద ఎన్నడూ రాని కోపం వచ్చింది సావిత్రమ్మకి. ఏం కరుణ ఉద్యోగం చేస్తుందని నేను వినకూడదా? విని ఆనందించకూడదా? మంచం దగ్గరికి వెళుతూ అడిగాడు రామశాస్త్రి. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా అయ్యాయి. ఇందులో చెప్పకూడదేముంది? కరుణ చెప్పిందనుకున్నాను. ఇక అయిపోయింది. శుభ కొంప ముంచింది అనుకుంటూ మామూలుగా అంది. నీకు నేను మొగుడిగా అనిపించినప్పుడు వాళ్ళకి నేను తండ్రిగా కనిపిస్తానా? కొద్ది రోజులు నా గ్రహచారం బాగాలేదని నన్ను మీరంతా ఇలా విలేస్తారా? అంత చవట్లా కనిపిస్తున్నానా మీకు? ఎందుకు అలా అనుకుంటారు? మీరు ఈ సంసారాన్ని పట్టించుకోకపోయినా వాళ్ళు మిమ్మల్ని గౌరవంగానే చూస్తున్నారు. రామశాస్త్రి ఏదో అనబోయాడు. కరుణ వెనకాలే రాము వచ్చారు. కరుణ రావటంతో రామశాస్త్రి హఠాత్తుగా మారిపోయాడు. కరుణకేసి ఆప్యాయంగా చూస్తూ అడిగాడు. కరుణ, నీకు ఉద్యోగం దొరికిందటగా? అవును నాన్న అంది. అలా అంటూ తల్లికేసి రెప్పపాటు కాలం కళ్ళు తిప్పి చూసింది. ఆవిడ డబ్బు ఇవ్వొద్దన్నట్టు వేళ్లతో సూచించింది. రాము కరుణ దగ్గరికి వచ్చి కరుణ చేయి తాకనట్టు తాకాడు, హెచ్చరిస్తున్నట్టుగా. చాలా సంతోషమమ్మా. మీ అమ్మని 20 రూపాయలు ఇమ్మని అడిగితే లేనే లేవంది. శుభ చెప్పే వరకు నీకు ఉద్యోగం వచ్చినట్టే నాకు తెలియదు. శుభ కోపం పూర్తిగా మర్చిపోయి గుమ్మల్లో నిలబడి వినోదం చూస్తున్నట్టుగా చూస్తుంది. కరుణ జరిగేది జరక్కమానదన్న నిర్లిప్తంగా ఉండిపోయింది. శుభ లోపలికి వెళ్లి తండ్రికి కాఫీ తెచ్చి ఇచ్చింది. రామశాస్త్రి స్నానం కూడా చేయకుండా అర్జెంటు పని ఉన్నవాళ్ల బట్టలు మార్చేసుకున్నాడు. షర్టు బటన్స్ పెట్టుకుంటూ అన్నాడు. కరుణ, ఒక 100 రూపాయలు ఇవ్వమ్మా. మళ్ళీ 4 రోజుల్లో ఇచ్చేస్తాను. మీ అమ్మలా భయపడకు అదోలా నవ్వాడు. సావిత్రమ్మ కంగారు పడిపోతుంది. మంచం మీద గోడ కానుకుని కూర్చున్న సావిత్రి ముందుకు వచ్చి మంచం దిగబోయింది. భార్య కంగారు రామశాస్త్రి గ్రహించాడు. నువ్వు కూర్చో, కరుణ ఇస్తుందిలే. ఆ ముఖంలో వంకర నవ్వు మాయలేదు. నిన్న కొట్లో పాత బాకీలు తీర్చానన్న. ఇంకా పాలవాడికి ఇవ్వాలి, డాక్టర్కి ఇవ్వాలి. వాళ్ళకి వచ్చే నెల ఇస్తానని చెప్పాను. అవునమ్మా, వాళ్ళు 1 నెల ఇవ్వకపోతే ఏమీ అనరు. వాళ్ళకి మాత్రం కష్టసుఖాలు తెలియవా? 4 రోజుల్లో నాకు డబ్బు వస్తుంది. అన్నీ తీర్చేద్దాం. ఏదమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ చేయి జాపాడు. తండ్రిని మనసులో ఎంత అసహించుకున్నా ఎదురుగా తండ్రిని ఎదిరించలేక పోయింది. అలా అని తండ్రికి డబ్బు ఇవ్వటం ఇష్టం లేదు. 4 రోజుల్లో కాదు. అసలు తండ్రికి డబ్బు వచ్చే మాట అబద్ధం. ఆయన దేనికోసం డబ్బు అడుగుతున్నాడో కూడా తెలుసు. ఏం కరుణ, మీ అమ్మలా నీకు కూడా నా మీద నమ్మకం లేదా? రామశాస్త్రి కావాలని పట్టిన సహనం చచ్చిపోతుంది. మనలో మనకి నమ్మకాలేంటి నాన్న? అన్నీ పోను నా దగ్గర 100 రూపాయలే ఉంది. నాకు ఈ నెలంతా బస్సుకు కావాలి. రాముకి ఫీజు కట్టాలి. పాలవాడికి 2 నెలల నుండి అస్సలు ఇవ్వటం లేదు. డాక్టర్ గారికి కూడా ఇవ్వలేదు. తండ్రి అడుగుతుంటే ఇవ్వనని చెప్పడానికి కరుణ మనసు అంగీకరించలేదు. ఈ ఇంటిని గురించి పట్టించుకోని వాడికి అవన్నీ చెప్పడం అనవసరం అనుకుంది. తండ్రి ఎంత పట్టించుకోకపోయినా చప్పున కసురుకోలేకపోయింది. అందుకే గొడవ జరగకుండా సర్దేయాలని చూస్తుంది. 4 రోజుల్లో అన్నీ సర్దుదాం. నీ జీతం అంతా ఇమ్మనటం లేదుగా. ఒక్క 100 రూపాయలు అప్పుగానే ఇవ్వు. చెయ్యి ఇంకొంచెం ముందుకు జరుపుతూ తొందర చేశాడు. ఎంతో కొంత ఇవ్వందే తండ్రి వదలడని తెలిసిన కరుణ మొదట తల్లిని 20 రూపాయలు అడిగినట్లు తండ్రి నోటితోనే చెప్పాడు. అందుకే బ్యాగ్లోంచి 20 రూపాయల నోటు తీసి ఇవ్వబోయింది. రామశాస్త్రి కళ్ళల్లో కోపం బుస్సును లేచింది. చేయి చప్పున వెనక్కి తీసుకున్నాడు. తర్వాత గొంతు పెంచుతూ అన్నాడు. ముష్టి వేస్తున్నావా కరుణ? మీ అమ్మ మీరు ఏకమై నన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నారు. నేను మీకేం చేయలేదు. మీ అమ్మ కడుపులో నుంచి డైరెక్ట్గా ఉద్యోగం సీట్లో పడిపోయావా? కన్న తండ్రి మీద ఇంత అపనమ్మకమా? నా మీదే నమ్మకం పోయాక ఇక నేను చస్తేం బతికితేనేం? మీ దృష్టిలో నేనెప్పుడో చచ్చిపోయాను. నాన్న ఏంటా మాటలు? కరుణ తండ్రి చేతులు పట్టుకుంది. ఆ మాటలు చాలా అసహ్యంగా అనిపించాయి. తండ్రి గట్టిగా అరవటంతో అప్పుడే వెనుక వాళ్ళు ఎదురింటి వాళ్ళు కిటికీలోంచి ఇటే చూస్తున్నారు. ఉన్న మాటలే కరుణ చేతులు విదిలించుకొట్టాడు. మీరు చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని మేము ఎప్పుడూ అలా అనుకోలేదు. అలా అంటూనే బ్యాగ్లోంచి 100 రూపాయలు తీసిచ్చింది. అక్క, రాము అలా అంటూనే కరుణ చేయి పట్టుకున్నాడు. నీ సొమ్మేం కాదులే. నువ్వు సంపాదించడం మొదలు పెడితే విషం కూడా ఇవ్వవు. అంతవరకు కరుణ మీద
అరిచిన సంగతి విస్మరించి రాముని కసురుకున్నాడు. రాము దురుసుగా ఏదో అనబోయాడు. రాము, అందరూ చూడు ఎలా చూస్తున్నారు? రాము భుజం మీద చేయి వేస్తూ అంది. అక్కగారి చెయ్యి విసురుగా తోసి పారేశాడు. చూడని, సిగ్గుపడవలసిన వాళ్లకే సిగ్గు అనిపించినప్పుడు మధ్య మనకెందుకు? ఆయన సంపాదించి పెట్టేది పోయి తినేవాళ్ళని కడుపు నిండా తిననివ్వడు. రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 100 రూపాయలు. ఆ 100 రూపాయలు కూడా ఉంటే ఈ నెల నుంచైనా హాయిగా ఉండవచ్చనుకుంటే గద్దలా వచ్చి తన్నుకుపోతున్నాడు. రాము తండ్రికేసి ఉక్రోషంగా చూశాడు. ఏరా, ఎగిరి పడుతున్నావు? ఏం ఒళ్ళు పొగరెక్కిందా? నీకు అక్కర్లేని విషయాలు నీకెందుకు? కళ్ళెర చేస్తూ అన్నాడు. ఏది అక్కర్లేని విషయం? ఈ ఇంట్లో ఇబ్బందులు గ్రహించటం అక్కర్లేని విషయమా? ఆకలితో పేగులు అరుస్తుంటే నాకు అక్కర్లేని విషయమా? రామశాస్త్రి కళ్ళకి శకునపక్షిలా కనపడ్డాడు. వీడినిలా వదిలేస్తే కరుణని పైసా ఇవ్వనీయడనిపించింది. మధ్యలోనే నోర్ముయ్ అంటూ చెయ్యి ఎత్తాడు. రాము అంటూ కరుణ రాముని యువతరికి లాగేసింది. తర్వాత తండ్రికేసి తిరుగుతూ అంది. వాడలా అన్నాడంటే ఎంత బాధతో అన్నాడో అర్థం చేసుకోండి. పైగా వాడి మీద చెయ్యెత్తటం ఎందుకు? రామశాస్త్రి క్షణం తెల్లబోయాడు. కానీ చేతిలో 100 రూపాయలు బయలుదేరుని తొందర చేయటంతో సావిత్రికేసి ఈ తప్పంతా నీదే అన్నట్టు ఓ చూపు విసిరి అంగలేస్తున్నట్టుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. రాము కరుణ చెయ్యి విదిల్చుకుని శుభ దగ్గరకొచ్చి కోపంగా అన్నాడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ మనసు శాంతించిందా? ఇంకా ఏమైనా ఉన్నాయా? బాగుంది. డబ్బు తీసుకెళ్ళింది ఆయన. అయితే మధ్య నా మీద విరుచుకుపడతావే? మనసులో సంతోషంగా అనిపించినా పైకి ముఖం చిట్లించి విసుగ్గా అంది. 100 రూపాయలు తండ్రి ఏ పాకాటకో లాటరీ టికెట్లకో తగలేస్తాడంటే రాము మనసు ఉడికిపోతుంది. కరుణ రాముని చేయి పట్టి యువతలికి లాగకపోతే వాడు విదిల్చుకొట్టాడు. కరుణ మందలించినా రాము వినలేదు. చెప్పు అని శుభని గద్దించి అడిగాడు. శుభ రాముడి మీద కోపం తల్లి మీద చూపిస్తూ కస్సుమంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా? నేను ఒక్కరోజు ఏడవకపోతే మీ మనసు శాంతించదు. అప్పటికే సావిత్రమ్మ అక్కడికి వచ్చింది. ఎప్పుడు రాముని మందలిస్తే సావిత్రి ఎప్పుడు మందలించలేదు. రాము అనకపోతే ఆ మాట ఆవిడే అనేది. ఆవిడికి శుభ మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. వాడన్నాడని అంత బాధపడుతున్నావు గాని వాడెంత బాధతో అన్నాడో కాస్తైనా ఆలోచించావా? కరుణ ఉద్యోగం సంగతి మేం చెప్పలేక ఊరుకున్నామా? ఇక్కడి నుండి ప్రతి నెల 100-200 తీసుకెళ్ళిపోతారు. అంత గ్రహించలేని చిన్నపిల్లవా? అప్పటికే ఆవిడ దడ వచ్చినట్టయింది. ఆసరా కోసం ద్వారబంధం మీద చెయ్యి ఆంచుకుంది. అమ్మా, నువ్వెళ్ళు. కరుణ తల్లి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లబోయింది. నన్ను పూర్తిగా తిట్టని, లేకపోతే ఆవిడికి అన్నం సహించదు, నిద్ర పట్టదు. శుభ ఉక్రోషంగా అంది. మొదట్నుండి నన్ను శత్రువుగానే చూస్తున్నావే? ఏం పట్టించుకొని మీ నాన్నే నీకు మంచివాడు. నువ్వే నన్ను శత్రువుగా చూస్తున్నావు. అన్ని విషయాల్లోనూ పక్షపాతం చూపిస్తూనే ఉన్నావు. నీలా నాన్నకి పక్షపాతం లేదు. తిడితే అందరినీ తిడతాడు. కొట్టినట్టుగా అంది. అనవే అను. నీ మాటలతో నన్ను చిత్రవద చేస్తున్నావు. ఆ భగవంతుడు చేసిన దానికి నేనేం చేయను? భగవంతుడు కాదు, మీరే చేశారు. నేనంటే మీకెవరికీ ఇష్టం లేదు. నా పీడ ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. శుభ ఊగిపోతుంది కోపంతో. ఎప్పుడూ లేంది సావిత్రమ్మ చాలా కోపంగా ఉంది. కరుణ తల్లిని బలవంతంగా తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది. అయినా శుభ ఊరుకోలేదు. నోటికొచ్చినట్టు దూషిస్తూనే ఉంది. చేసింది చాలక అమ్మని తిడతావెందుకు? రాము కస్సుమన్నాడు. నేనేం చేశాను? ఈసారి నన్ను అన్నావంటే మాట దక్కదు. ఏం చేస్తావేం? నువ్వేం చేస్తావేంటి? ఈసారి ఇలాంటి పని చెయ్యి. ఏం చేస్తానో చేసి చూపిస్తాను. ఏం కొడతావా? కొట్టు. శుభ రాము దగ్గరగా వెళ్ళి గట్టిగా అరిచింది. అయ్యో, ఊరుకోండర్రా, మీకు పుణ్యం ఉంటుంది. ఎప్పుడూ ఎంతో శాంతంగా ఉండి నెమ్మదిగా మాట్లాడే సావిత్రి బాధ నిండిన స్వరంతో గట్టిగా అంది. అప్పటికే తల్లిని వదిలి కరుణ ఒక్క పరుగుతో రాము దగ్గరికి వెళ్ళింది. ఈ పూట ఈ వీధి వాళ్ళంతా వినే వరకు వదలరా? ఏమైంది నీకు ఇవాళ? నువ్వు అరిచి గొడవ చేస్తే నాన్న తీసుకెళ్లిన 100 రూపాయలు తిరిగి వస్తాయా? వస్తాయంటే చెప్పు, నేను కూడా అరుస్తాను, కటువుగా అంది. అక్క రోషంగా చూశాడు. నిజం చెప్పు. నాన్న అలా డబ్బు తీసుకెళ్లటానికి కారణం శుభ కాదు. ఆ 100 రూపాయలు పోయినందుకు నీకు బాధగా లేదు? నేను అన్న మాటలు తప్పని మనస్ఫూర్తిగా చెప్పు, లెంపలు వాయించుకుంటాను. రాము ముక్కుపుటాలు రోషంతో అదురుతున్నాయి. ముఖం ఎర్రగా కంది ఉంది. రాము బాధ, ఆవేదన కరుణకి తెలియంది కాదు. శుభ ప్రవర్తన ఎంతో శాంతమూర్తైన తల్లికి కోపం తెప్పించింది. ఎప్పుడు ఏదీ పట్టించుకోకపోయినా
తనకే అసహ్యం కలిగింది. శుభ మూర్ఖురాలు. ఎదుటివారిని క్షణాల మీద రొచ్చగొట్టేస్తుంది. ఎదుటివారి మాట వినదు, విన్నా అర్థం చేసుకోదు. ఇలారా అంటూ రాముని ముందు గదిలోకి తీసుకెళ్లబోయింది. వాళ్ళిద్దరూ అలా సఖ్యతగా మాట్లాడుకోవటం శుభ తనని వాళ్ళు వేరు చేసినట్టుగా భావించుకుంది. తప్పేరా, నీ మాటలన్నీ ముమ్మాటికి తప్పే, లెంపలు వాయించుకో రెచ్చగొడుతున్నట్టుగా అంది. రాము వెనక్కి తిరిగి విసురుగా ఏదో అనబోయాడు. అక్క, నీకు పుణ్యం ఉంటుంది, ఊరుకో అని రాముని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. రాము, అక్కతో సమానంగా నువ్వు ఏంట్రా? ఇలా అయితే నీ చదువు సాగదు. కొత్తగా చేరిన నా ఉద్యోగం నిలబెట్టుకోలేను. శుభ మనస్తత్వం నీకు తెలియదు. నాన్నకి అలా డబ్బు ఇచ్చేయటం నాకు సరదానా? ఈసారి ముందే జాగ్రత్త పడదాం. కరుణ, సావిత్రమ్మ గావుకేక పెట్టింది. కరుణ, రాము పరుగున వచ్చారు. సావిత్రమ్మ ఓపిక చేసుకుని దొడ్లోకి పరిగెడుతుంది. ఏమైందమ్మా? వస్తూనే కంగారుగా అడిగింది. శుభ, వెళ్ళు, ఏం అఘాయిత్యం చేస్తుందో ఆయాసపడుతూ తలుపుని జార్లబడిపోయి నిలబడింది. రాము కరుణను తీసుకుని దొడ్లోకి పరిగెత్తాడు. శుభ ఓ కాలు నూతిగట్టు మీద పెట్టి రెండో కాలు కూడా ఎత్తుతుంది. రాము మెరుపులా వెళ్లి శుభని పట్టుకోబోయాడు. శుభ కాలు అందినట్టే అంది, జారిపోయింది. రెండో చేతికి చీరకుచ్చెళ్ళు అందాయి. దొరికిన పట్టు విడవకుండా ఒక్క గుంజు గుంజాడు. ఆ ఊపుకి శుభ, రాము విసిరేసినట్టుగా దూరంగా వెల్లికిలా పడ్డారు. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన కరుణ తూలి ముందుకు పడబోయి ఎలాగో నిలదొక్కుంది. శుభ పడిన వెంటనే లేచి మళ్లీ వెళ్లబోయింది. అంత క్రితం నుండి ఇంట్లో గొడవ ఆసక్తిగా వింటున్న ఈ పక్క ఆ పక్క వాళ్ళు శుభ ఈ ప్రయత్నం చేయటంతో రంగంలో ప్రవేశించారు. అయ్యో, ఏమైంది? ఏం పని శుభ అంటూ తలో మాట అనసాగారు. శుభని రెక్క పట్టుకుని లోపలికి తీసుకెళ్లి వంట ఇంట్లో కూలేసింది కరుణ. తర్వాత బయటికి వచ్చింది. అక్కకేదో బాధేసింది. ఆ బాధ ఆపుకోలేకపోయింది. మీరెళ్ళి పని చూసుకోండి. ముఖంలో ఏ భావం ప్రదర్శితం కాకుండా అంది. ఎంతో కుతూహలంగా వచ్చిన వాళ్ళకి కరుణ జవాబు చాలా చప్పగా అనిపించింది. 4 ఓదార్పు మాటలు మాట్లాడి ఓదార్చి సంగతేంటో తెలుసుకుందామని వచ్చారు. కరుణ ధైర్యం, నిర్లక్ష్యం వాళ్ళకి చేతికందబోయిన అపురూపమైన వస్తువేదో అదృశ్య శక్తి మాయం చేసినట్లుగా నిరాశ చెందారు. వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం వాళ్ళకి అవమానంగా, చిన్నతనంగా అనిపించింది. అందులో ఒక ఆవిడ, మీ నాన్న వచ్చాడేమో, వెళ్ళిపోయాడా అని అడిగింది. వెళ్ళిపోయారు, కరుణ పొడిగా అంది. పోనీలే, నీకు ఉద్యోగం దొరికిందిగా, మీ కష్టాలు గట్టెక్కాయి. రాము చదువు అయ్యే వరకు కష్టపడ్డావంటే అన్నీ వాడే చూసుకుంటాడు, ఇంకొక ఆవిడంది. కరుణ పెదవి విప్పలేదు. పళ్ళ బిగువున చూస్తూ అలాగే నిలబడింది. ఇక లాభం లేక వాళ్ళు వెళ్ళిపోయారు. కరుణ లోపలికొస్తూనే తలుపులు గొళ్ళెం పెట్టింది. తల్లి ఒంట్లో శక్తి లేనట్టు కిందనే కూర్చుంది. రాము ఆగ్రహాన్ని, ఆవేదన్ని పళ్ళ బిగున నొక్కిపట్టి తలుపు నానుకుని నిలబడ్డాడు. శుభ ఆ గది మధ్యస్థంగా కూర్చుంది. అప్పుడు చూస్తే నిజంగా పిచ్చిదాన్లా ఉంది. కరుణ శుభ దగ్గరకొచ్చింది. మోకాళ్ల మీద ఆనుకుని కూర్చుంటూ శుభ భుజాలు పట్టుకుని ముఖం పైకెత్తింది. తలెత్తిన శుభ కరుణని విసురుగా తోసేపోయి కరుణమూర్తిని చూసి జంకింది. అక్క, నీకు చావాలనుంటే నీ అత్తవారింటికి వెళ్ళి ఆ పంచి, లేదా ఇక్కడే చావాలనుకుంటే చెప్పు, ఏదైనా విషయం తీసుకొస్తాను, అందరం కలిసి చద్దాం. అంతేగాని నీకు పిచ్చి కోపం వచ్చినప్పుడల్లా చస్తానని బెదిరించి మమ్మల్ని చిత్రవద చేయకు, మాకు తల్లి ప్రేమ కూడా లేకుండా చేయకు అలా అంటూ కరుణ 2 చేతులు జోడించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న ఈ ఇంటిని పట్టించుకోకపోయినా అమ్మ ఆదరణ ఉంది కాబట్టే అన్ని బాధలు మరిచి హాయిగా తిరుగుతున్నాం. నువ్వు ఏ అఘాయిత్యమైనా చేస్తే అమ్మ బ్రతకగలదా? అమ్మ నీకేం చేయలేదంటున్నావు. అమ్మ అలా ఉంటే కనీసం ఒక్క మంచి మాటైనా అమ్మతో మాట్లాడావా? ప్రేమగా పలకరించావా? మనకి మనమే సంతోషం వెతుక్కోవాలి, ఎవరి ఆనందం వాళ్లే చూసుకోవాలనుకుంటే నాకు ఈ ఇంట్లో ఉండాల్సిన పని లేదుగా. ఇప్పుడు గొడవ అందరూ విన్నారు, వచ్చి చూశారు. ఇది బాగుందా నీకు? వాళ్ళందరికీ ఓ నెల్లాళ్ళు కాలక్షేపాన్ని సృష్టించావు. గిట్టని వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే పోలీసులకి మంచి కాలక్షేపం అనేసి లేచింది. ఆ చివరి మాట శుభ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. శుభకి పోలీసులంటే చచ్చే భయం. లోపలే సన్నగా వణికింది. పైకి మటుకు బింకంగా కూర్చుంది. ఎంత కోపం వచ్చినా రాము పైకి ఏం మాట్లాడలేదు. శుభ చేసిన పని రాము నోరుని కట్టేసింది. అందరూ తలో చోట నిశ్శబ్దంగా కూర్చున్నారు. సావిత్రమ్మకి చాలా విరక్తిగా అనిపించింది. రాత్రంతా ఏవేవో ఆలోచనలతో నిద్రలేని గోపికి తెల్లవారుజామున నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఎన్నో కళ్ళు. తను టిప్ టాప్గా డ్రెస్ అయ్యి ఆఫీస్కి వెళ్లేసరికి
అందరికన్నా ముందు కరుణ వచ్చేసింది. తనని చూడగానే జారబోయే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ దీనంగా తన వైపు చూసింది. తను గర్వంగా తలెగరేసి లోపలికి వెళ్ళిపోయాడు. కరుణ భయంతో ఎన్నో తప్పులు చేసింది. తను పిలిచి చీవాట్లు పెట్టాడు. ఏడుపు ముఖంతో బయటికెళ్లిన కరుణని చూసి స్టాఫ్ అంతా చెవులు కొరుక్కున్నారు, గుసగుసలాడుకున్నారు. కరుణ అవమానం భరించలేక రిజైన్ చేసి వెళ్ళిపోయింది. 8 గంటలవుతున్నా గోపి లేవకపోయేసరికి, ఏమిటి, నీ కొడుకు నిర్వాకం ఒక్కరోజేనా? చేసేది ఉందా లేదా? కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేస్తూ అడిగారు మాధవరావు గారు. చేసినా ఒకటే మాట, చేయకపోయినా ఒకటే మాట. మీకు అసలు తృప్తి లేదండి, కోపంగా అంది జగదంబ. అవునోయ్, నాకు తృప్తి లేదు. నువ్వు చాలా అల్పసంతోషివి. కొడుకు ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి బోలెడంతా తృప్తి పడిపోయావు. మరి ఇన్ని సంవత్సరాల నుండి నేను సంపాదిస్తున్నాను. ఎంత తృప్తి పడ్డావో చెప్పు, విని ఆనందిస్తాను, నవ్వుతూ అడిగారు. జగదంబ మాట్లాడలేదు. ఏం మాట్లాడావు? నాకు దిష్టి తగులుతుందని భయమా? అదే నవ్వుతో అడిగారు. మీ వెటకారం నాకు తెలియదనుకోకండి. ఇదెక్కడి విడ్డూరం? ఎవరైనా తమ పిల్లలు సుఖపడాలని, తమలా కష్టపడకూడదని కోరుకుంటారు. అందరి తండ్రులకి మీరు వ్యతిరేకంలా కనపడుతున్నారు. మీలాగే వాడు కష్టపడాలంటే ఇంతెందుకు సంపాదించారు? హై స్కూల్ చదువుతో ఆపేసి నీ పొట్ట నువ్వు పోషించుకో అని బయటికి పంపేయలేకపోయారా? ఆవిడ ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది. మరీ బుద్ధి లేకుండా మాట్లాడకు. నేను చెప్తుందేంటి, నువ్వు మాట్లాడేదేంటి? ఉన్నతి నిలబెట్టుకునే సామర్థ్యం అయినా ఉండాలా వద్దా? పిల్లల్ని ప్రేమగా చూడాల్సింది, కానీ అది మితిమీరకూడదు. వాడికి తెలియకపోతే మనం తెలియజెప్పాలి. వాడికి అన్నీ తెలుసు. ఏదో చిన్నతనం, నిన్న రోజంతా కుర్చీలో కూతురుగా కూర్చుంటాడని మీరు అనుకున్నారా? వాడు బుద్ధిమంతుల్లా వింటున్నందుకు మీరు నమ్మకం ఉంచుకోవాలి. చేసినా చేయలేదంటే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. గోపి కుదురుగా కూర్చోవటం అదేదో భర్తకే బోల్డంత లాభం అన్నట్టుగా ముఖం పెట్టింది. అవును, నమ్మకంతో పాటు విశ్వాసం కూడా ఉంచుకోవాలి. నాకా మాత్రం తోచలేదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు రావుగారు. జగదంబ క్రితం రోజు గోపి ఆఫీస్కి వెళ్ళినందుకు పొంగిపోతుంది. కొడుకు సామర్థ్యం చూసి సంతోషించేది పోయి ఏదో ముంచుకుపోయినట్టు భర్త ఎందుకు చిరాకు పడతాడో ఆవిడికి అర్థం కావటం లేదు. అసలు వెళ్ళని వాడు ఒక్కరోజు వెళ్ళాడు, ఇంకో వారం వెళ్ళకపోతే ఏం, నెమ్మదిగా అలవాటు చేసుకుంటాడు అనుకుంది. గోపి 9 గంటలకే లేచి వాచి చూసుకుని బాప్రే దుప్పటి విసిరి పారేసి మంచం దిగాడు. అరగంటలో తయారై వెళ్ళబోతుంటే, అదేంటి గోపి, టిఫిన్ చేయవు అంది. లేదు మమ్మీ, టైం అయిపోయింది అంటూ వెళ్ళిపోయాడు. కొడుకు టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడని ఆవిడ చాలా బాధపడిపోయింది. గోపి వెళ్ళగానే వెనక్కి తిరిగి వచ్చిన జగదంబ భర్త ముఖంలోకి గర్వంగా చూసింది. ఆయన కనుబొమ్మలు భుజాలు ఎగరేశారు. జగదంబకి భర్త వెటకారానికి ఒళ్ళు మండింది. మీకు వెటకారంగానే ఉంటుంది. వాడు టిఫిన్ కూడా తినకుండా వెళ్ళాడు. ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే తప్పేముంది? పాపం. ఆయన జాలిగా ముఖం పెట్టారు. తర్వాత అన్నారు, ఏం, ఓ అరగంట ముందు లేస్తే ఏం పోయింది? సరిగ్గా 9 గంటలకే లేవాలా? ఏం 10 నిమిషాలు ఆలస్యం అయితే ఏమవుతుంది? మనం ఒకరి చేతి కింద బతుకుతున్నామా? మనకంత కర్మేం పట్టింది? మనం మన పని శ్రద్ధగా చేసుకోవటం కర్మ కాదు, బాధ్యత. మన పని యందు మనకి లక్ష్యం లేకపోతే చేసేవాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే మాత్రం తిండి తిప్పలు లేకుండానా? వాడు టిఫిన్ తినలేదనేగా నీ బాధ. ఇచ్చి రమ్మంటావా? నువ్వే దగ్గరుండి తినిపించాలా? దేనికైనా నేను తయారుగా ఉన్నాను, నువ్వు కూడా తయారవు. ఆయన లేచి నిలబడ్డారు. మీకు అన్నీ వెటకారమే. సంపాదన మీదున్న ప్రేమ మీకు కొడుకు మీద లేదు. ఓయ్, కొత్త మాటలు వింటున్నానేంటి? ఆయన మాట ఆవిడ వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. హడావిడిగా ఆఫీస్కి వచ్చిన గోపి కళ్ళు కరుణ కోసం గాలించాయి. కరుణ రాకపోవచ్చు, వస్తే బిక్కుబిక్కుమంటూ తను ఏ టైంలో వస్తాడనన్న భయంతో బెదురు చూపులు చూస్తూ కూర్చుంటుందనుకున్నాడు. కరుణ అతను ఊహాగానాలు చేసినట్టుగా బెదురు చూపులు చూస్తూ కూర్చోలేదు. ఇంట్లో అంత క్రితం జరిగిన గొడవలు దిగమింగి పనిలో దీక్షగా నిమగ్నురాలైంది. తనకి ఉద్యోగం దొరకటం గొప్ప వరంలా భావిస్తే మేనేజర్గా గోపి రావటం తన పట్ల శాపంగా భావించుకుంది. ఇప్పుడు తన ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. తను ఊహించినట్టు కాకుండా కరుణలా ధైర్యంగా ఉండటం గోపికి ఏమాత్రం నచ్చలేదు. రివాల్వింగ్ చైర్లో అశాంతిగా కదులుతూ అద్దాల తలుపుల్లోంచి కరుణని చాలా పరీక్షగా చూశాడు.
తల వంచుకొని చకచక పనిచేసుకుంటుంది కరుణ. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.